ఇప్పటికి కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల నేను బాధలు పడుతున్నానండి. అలాంటి వాళ్ళు నువ్వైతే నేను నీకు ఒక మాట చెప్తాను. దావీదు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవుడితో బతికాడు, దేవుడితో నడిచిన వాడు. ఆయన 3 పాపాల్లో పడిపోతాడు. ఆయన తప్పుడు నిర్ణయాల వల్ల, దేవుడు చెప్పింది చేయకుండా తన సొంతగా చేసుకోవడం వల్ల పాపంలో పడిపోతాడు దావీదు. తప్పుడు నిర్ణయాల వల్ల పాపంలో పడిపోయినా సరే దావీదు దేవుడి దగ్గరికి వచ్చి, దేవా నన్ను క్షమించు అంటే దేవుడు తనను క్షమించి మళ్ళా తన రాజ్యాన్ని మళ్ళా స్థాపిస్తాడు. అలాగే మన జీవితంలో కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు ఆల్రెడీ తీసేసుకోవడం ద్వారా బాధలు పడుతున్నావు. ఇప్పుడు అయినప్పటికీ కూడా కంగారు పడక్కర్లా. నువ్వు బాధలు పడుతున్నా సరే దేవుని తట్టు చూడు. కృంగిపోకు, నీరసించిపోకు, వెనకాడకు, జారిపోకు. నీ తప్పుడు నిర్ణయాల వల్ల నువ్వు బాధలు పడుతున్నావు సరే. దావీదు తప్పుడు నిర్ణయాల వల్ల పాపంలో పడి బాధలు పడుతున్నాడు, కానీ ఆ బాధల్లో కూడా దేవుని తట్టు చూశాడు. దేవుడు తన రాజ్యాన్ని మళ్ళా సమకూర్చాడు. అలాగే మనము కూడా ఒకవేళ బాధలు పడుతుంటే తప్పుడు నిర్ణయాల వల్ల దేవుడి తట్టు తిరిగి చూడు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? హి ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రెస్టరేషన్. అంటే తిరిగి సమకూర్చేవాడు దేవుడా.